పొన్నం ప్రభాకర్ మతం మారినా ఏం మాట్లాడుతున్నాడు పొన్నం ప్రభాకర్? సనాతన ధర్మం అంటే ప్రకృతి ఆరాధన ఉంటది, గ్రామ దేవత అంటే అక్కడ వెలుస్తుంది దేవత, అక్కడ నుంచి మనకి ఏదో ఒక సందేశం వస్తుంది, వచ్చినప్పుడు ఆ ప్లేస్ కి ఆ పవిత్రతను ఆపాదించి అదాన్ని మనం ఆలయం అనుకుంటాం. అక్కడ నిత్య కైంకర్యాలు జరగడం వల్ల, నిత్యంగా బోనాలు పెట్టడం వల్ల ఆ ఆస్థా నుంచి వెళ్ళి అంటే ఆ ఫెయిత్ నుంచి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ టెంపుల్ అవుతుంది. ఇది ఏమైనా బొందలు పెట్టినానికి ఏమైనా ముస్లిం దర్గా అనుకుంటున్నా, లేకపోతే శవం మీద అల్లాడేసిన సిలువల గురించి మేము చేసేదానికి ఇది ఏమైనా చర్చ్ అనుకుంటున్నారా? హిందూ దేవాలయాలు అట్లనే ఫామ్ అవుతాయి, స్వయంభూగా వెలిసినవి కూడా ఉంటాయి. గ్రామ దేవతలన్నీ అట్లా వెలిసినాయే. ఆ చోట మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక వాణి వస్తుంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంటది. ఈ ప్రాముఖ్యతలన్నిటిని పక్కన పెట్టేసి అక్కడ రాయికి మొక్కుతున్నాడంటే అవును అంటే చెట్టు పుట్ట రాయి రప్ప వీటిని మొక్కొద్దని చెప్తున్నాడా పొన్నం ప్రభాకర్? ఏం చెప్పదలుచుకున్నాడు పొన్నం ప్రభాకర్? నేను అదే అడుగుతున్నా. అక్కడ రాయికి మీరు మొక్కుతున్నారంటే మరి అదే సనాతన హిందూ సంస్కృతి. పొన్నం ప్రభాకర్ క్రిస్టియన్ అయిందా, లేకపోతే పొన్నం ప్రభాకర్ ముస్లింలకు మారిందా? కనుక్కోండి ఫస్ట్.